వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే అండి. మీ పేరమ్మా? యాతాకుల రాని. ఏం చేస్తుంటారమ్మా? కూలీలు పనిచేస్తాం. గ్రామం, మండలం? తుంబలపల్లి గ్రామం, మోత మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అభిప్రాయం అంటే మంచిగానే ఉందండి. రైతు బంధు వచ్చింది, రుణమాఫీ అయింది. ఇంకా ఇండ్లు అన్నారు కానీ ఇంకా మా గ్రామం అది ఆదర్శ గ్రామం కాలేదండి. ఇక మరి గ్యాస్ అన్నారు కానీ గ్యాస్ మాత్రం ఫ్రీ ఇంకా రాలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ది కూడా మనకి అది రుణమాఫీ అనేది అప్పుడు రుణమాఫీ తెలియదు కానీ అప్పుడు కూడా రుణమాఫీ అయినట్టుంది. వాళ్ళకి కూడా డబ్బులు వచ్చినాయండి. ఇండ్లు అప్పుడు మాకైతే అది ఇప్పుడు బియ్యం కార్డు గట్ట పెట్టిరండి రేవంత్ రెడ్డి గారు. అప్పుడు ఆయన పెట్టలేదు. మరి ఇండ్లు గట్ట ఏమీ లేదు. అంటే రేషన్ కార్డు రాలేదంట? కార్డు రాలేదు అప్పుడు. ఇండ్లు ఇప్పుడు పెట్టిరండి. ఇండ్లు గిట్ట వేయలేదు. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి పెట్టింది కానీ ఇంకా రాలేదు. మా కాడ ఆదర్శకరం కాలేదు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అండి. నమస్తే అమ్మా. చెప్పండి. మీ పేరమ్మా? సుభాషిణి. ఏం చేస్తుంటారమ్మా? నేను జేఎన్ఎం స్టాఫ్ నర్సు. గ్రామం, మండలం? అన్నారగూడెం గ్రామం, మండల్ మోతే. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏంటండి, ఆయన అన్ని హామీలు ఇచ్చాడు. ప్రతి ఒక్క హామీ ఇచ్చాడు కానీ ఏ హామీ నెరవేర్చట్లేదు. ఈ కాంగ్రెస్ హయాంలో అందరూ ఏమనుకున్నారంటే ఇల్లు వస్తాయి, అందరికీ మంచిగా సొంత ఇల్లు కళ నెరవేరుతుంది అనుకున్నాం. కానీ అలాంటి కళలు ఏం నెరవేరట్లేదు. ఇంతకుముందు సీఎం అంటే సరే ఆయన ప్రాబ్లమ్స్ ఆయనకు ఉండడం వల్ల ఏదైనా ఏం చేసినా కూడా అప్పు చేసైనా సప్పు చేసైనా అందరికీ ఇల్లులు ఇచ్చిండు, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, అన్నీ ఇచ్చిండు ఆయన. కానీ ఆయనతో పోల్చుకుంటే అసలు ఈయన ఏం కూడా చేయలేకపోతున్నాడు. కేవలం హామీలు మాత్రమే పరిమితం అయినాయి కానీ ఈయన ఏం చేయట్లేదు. పాలన అసలు ఏం బాగలేదు. ఆయన అసలు చేయడం కూడా బెస్ట్ అనిపిస్తుంది. థ్యాంక్స్ అమ్మ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? అంజీ. ఏం చేస్తుంటారు సార్? సీసీ వర్క్ చేస్తాం. గ్రామం, మండలం? అది చెన్నకేశ్వర విలేజ్, నలుగురం మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? నాకు అంత అభిప్రాయం అంత నచ్చలేదు. ఏ పాలన చేసినా కానీ ఏం చేసినా కానీ పనులు సరిగ్గా లేవు. ఆయన చేసే పద్ధతి నాకు నచ్చలేదు. ఈ బస్సులో ఒకటి ఫ్రీ పెట్టుడు ఒకటి బాగా ఇబ్బంది పెట్టిన అందరినీ. ఫ్రీ పెట్టకుండా మంచి ఇంకా ఏరే పెట్టి ఇంకేరే పాలన పెట్టినా కానీ ఇంకా మంచిగా ఉంటుంది. ఈ పద్ధతి పెట్టకుండా ఇంకేది అన్న సంథింగ్ ఇంకేది పెట్టినా బాగుంటుంది. కానీ ఈ ఫ్రీ పెట్టి బస్సులు జనాలని ఇబ్బంది పెట్టుడు ఇది పెట్టుడు బాగా నచ్చలేదు. పనులు ఒకటి ఇబ్బంది అవుతుంది, బాగా పనులు లేవు ఆయన ఇచ్చిన కాంచి. అయితే ఈ 6 గ్యారెంటీల్లో కరెంట్ కానీ గ్యాస్ కానీ గ్రామ స్థాయిలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందంట? కరెంటు గురించి అంటే కరెంటు మంచిగా ఉంటుంది. ఈ గ్యాస్ ఒకటి బాగా పెంచిండు, సబ్సిడీ ఏం రావట్లేదు. గ్యాస్ బిల్ బాగా పెంచిండు, సబ్సిడీ మాకైతే ఇంతవరకు ఏమీ రావట్లేదు. గ్యాస్ సబ్సిడీ పెంచిండు, సబ్సిడీ రావట్లేదు. గ్యాస్ బిల్ పెంచిండు. మాకైతే ఎంత నచ్చలేదండి, ఏమంత నచ్చలేదు, బాగాలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన మంచిగా ఉంది. కేసీఆర్ పెట్టకుండా ఆయన చేసిన పద్ధతులన్నీ గ్యాస్కి బిల్లు కానీ ఛార్జీలు కానీ ఫ్రీ పెట్టకుండా కానీ మంచిగా ఉంది. ఆయన పద్ధతులు అన్నీ మంచిగా ఉన్నాయి. మాకైతే నచ్చింది కేసీఆర్ది. ఈ రేవంత్ రెడ్డి గారి మాత్రం మాకు నచ్చలేదు. మాకు అంత నచ్చలేదు. కేసీఆర్ పాలన ఉన్న రోజులు మంచిగా ఉంది మాకు. ఆయన పెట్టిన పద్ధతి కానీ చేసుడు కానీ ఇంకేమైనా సంథింగ్ ఊళ్ళల్లో గ్రామాలల్లో మాకైతే ఇప్పుడు మనకైతే మంచిగా ఉందండి. ఈ రేవంత్ రెడ్డి గారి పెట్టింది మాత్రం మాకు నచ్చలేదు. మాకు ఏమంతా నచ్చలేదు. థ్యాంక్ యూ సార్.